వెల్కమ్ టు మన ఇంటి వంటలు. రెగ్యులర్గా మనం వేసుకునే ఆమ్లెట్ కాకుండా ఇలా పన్నీర్ ఆమ్లెట్ను ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: పన్నీర్ 50 గ్రాములు, కోడిగుడ్లు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 1, ఉప్పు 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూను, శనగపిండి 1 స్పూను, కొత్తిమీర కొంచెం, అల్లం చిన్న ముక్క, ఆయిల్. తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పన్నీర్ను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పన్నీర్, శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, చివరిగా ఎగ్స్ వేసి బాగా కలుపుకోవాలి. శనగపిండి ఎగ్స్ స్మెల్ను కొంతవరకు తగ్గించి ఆమ్లెట్కు మంచి రుచినిస్తుంది. స్టవ్ పైన పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న ఎగ్ పన్నీర్ మిశ్రమంతో ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ పైన 1 స్పూన్ ఆయిల్ వేసి పైన కొంచెం పన్నీర్ చల్లుకోవాలి. ఈ ఆమ్లెట్ పైన మూత పెట్టి సన్నని మంటపై 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆమ్లెట్ ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. పన్నీర్ ఆమ్లెట్ ఎలా ఉందో ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. హెల్దీ అయిన పన్నీర్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Please like, share and subscribe మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.